హలో వ్యూవర్స్, యమ్మీ ఈట్స్కి స్వాగతం. ఈరోజు పాస్తాని 2 డిఫరెంట్ స్టైల్స్లో ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 7 నిమిషాలు ఉడికించుకొని ఒక బౌల్లోకి మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తరిగిన 4 వెల్లుల్లి, ఆ రేంజ్ అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక కప్పు క్యారెట్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక కప్పు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలని పేస్ట్ కింద చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆరిగానోని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సేపు మగ్గించిన తర్వాత 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పాస్తాని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇండియన్ స్టైల్ పాస్తా రెడీ. ఈ పాస్తా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుంది. మీకు టైం లేనప్పుడు క్విక్గా టేస్టీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ స్టైల్ ఆఫ్ పాస్తాని చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన పాస్తా, అలానే మారినారా సాస్. మారినారా సాస్ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది చూస్ చేసుకోండి. లేదంటే కొనుక్కున్న మారినారా సాస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మనం ఉడికించుకున్న పాస్తాలో ఈ మారినారా సాస్ని కలుపుకోవడమే. దట్స్ ఇట్. చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.